ప్రభునామకు స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి? ఈనాటి వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఉదయకాలం మీ పాదాల చెంత చేరి మనం స్తుతించి ఆరాధించి మీ నామాన్ని మహింపరిచే కృపను అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ మీ వాక్యం ద్వారా బలపరిచి ధైర్యపరిచి మీ పరిచర్యలో వాడుకొనమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. మార్కు సువార్త 1వ అధ్యాయం 7వ వచనాన్ని ధ్యానించుకుందామండి. మరియు అతడు నాకంటే శక్తిమంతుడొకడు నా వెనుక వచ్చుచున్నాడు. నేను వంగి ఆయన చెప్పుల వారిని ఇప్పుటకు పాత్రుడను కాను. ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే మార్కు సువార్త 1:7లో బాప్తిసమిచ్చి యోహాను ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకను గురించి ప్రకటిస్తున్నట్లుగా మనం ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. తనకంటే బలవంతుడు వస్తున్నాడని ఆయన గురించి యోహాను బాప్తిసమిచ్చి యోహాను గారు చక్కగా తెలియపరచటం ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన పాదరక్షకులు ఇప్పుటకు కూడా నేను యోగ్యుడను కాను అంటున్నాడు. చూడండి, ఆయన చెప్పుల వారను ఇప్పుటకు నేను పాత్రుడను కాను అని తన్ను తాను ఎవరినో తెలియపరుచుకున్నాడు. అంటే బాప్తిసమిచ్చి యోహాను గారు ఎంత వినయం కలిగి ప్రభు యొక్క యేసుక్రీస్తు యొక్క రాకడ గురించి ప్రకటిస్తున్నారో ఇక్కడ వాక్య భాగం మనకి తెలియపరుస్తుంది. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తుని కీర్తిస్తూ పొగుడుచు ఆరాధిస్తూ ఆయన గొప్పతనాన్ని సూచించటం మనకి కనబడుతుంది. తన సొంత ప్రాముఖ్యతను కాదు కానీ దేవుని ఆయన యొక్క పవిత్రాత్మతో బాప్తీసం ఇస్తాడని చెప్తున్నాడు. చూడండి, ఆయన ఇచ్చే బాప్తీసం ఎలాంటిదో కూడా ఆయన చెప్తున్నాడు. ఆయన ఆత్మతో మనం చూసినట్లయితే వాక్య భాగంలో వ్రాయబడి ఉంటుంది. ఏమనంటే, నేను ఆయన చెప్పుల వారను ఇప్పటికైనా నువ్వు యోగ్యుడని కాను అని పాత్రుడని కాను అంటూ, నేను నీళ్ళలో మీకు బాప్తీసం ఇచ్చితిని కానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తీసం ఇచ్చినని ఇక్కడ తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. నిజంగా ఆయన పవిత్రాత్మతో బాప్తీసం ఇస్తాడని చెప్పడం ద్వారా ఆయన రాకను గురించి ఎంత ఉన్నతంగా ఆయన ప్రకటిస్తున్నారో తెలియపరచబడుతుంది. అంతేకాదండి, ఆయన తన్ను తాను ఎలా తగ్గించుకుంటున్నాడో కూడా ఈ యొక్క వచనంలో మనకి కనబడుతుంది. ఈ వచనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని మనం చూస్తే, నా వెనుక వచ్చుచున్నవాడు నా యందు బలవంతుడు అంటున్నాడు. నా వెనుక వచ్చేవాడు ఎలాంటి వాడంటే అండి, నాకంటే బలవంతుడు అంటున్నాడు. యోహాను తను రాబోయే శిష్యుడిని యేసుక్రీస్తు ప్రభువుని సూచిస్తున్నట్లుగా చూస్తున్నాం. యోహాను తన శిష్యులతో చెప్తున్నారు, తన తర్వాత తన వెనక వచ్చుచున్న ప్రభు అయిన యేసుక్రీస్తుని సూచిస్తూ ఆయన నాకంటే బలవంతుడని చెప్తూ ఉన్నాడు. ఆయన తనకంటే ఎంతో శక్తిమంతుడని చెప్తూ ఉన్నాడు. అంతేకాదండి, ఆయన ఎంత గొప్పవాడో చెప్తూ ఉన్నాడు. ఆయన యొక్క ఔన్నత్యాన్ని ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనము చూడవచ్చు. రెండవదిగా మనం చూసినట్లయితే, నేను వంగి ఆయన పాదరక్షకులను ఇప్పుటకు వారలను ఇప్పుటకు కూడా యోగ్యుడని కాను అంటున్నాడు. ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే, యోహాను గారి యొక్క బాప్తీసం ఇచ్చి యోహాను గారి యొక్క లోతైన వినయాన్ని ఇక్కడ మనకి కనబడుతుంది. ఆయన ఎంతగా తను తాను తగ్గించుకున్నాడో ఇక్కడ మనం చూడవచ్చు. ఆయన పాదములకు ఉన్న చెప్పులు వారలు ఇప్పుటకను కూడా నేను యోగ్యుడను కాను అని తను తాను తగ్గించుకుంటూ మాట్లాడుతున్నట్లుగా ఇక్కడ మనము చూడవచ్చు. అంటే అత్యంత బానిస పని చేయటానికి కూడా నేను యోగ్యుని కాదు అని చెప్తున్నాడు. బానిసలు చేసే పని కూడా నేను చేయటానికి ప్రభువైన యేసుక్రీస్తు ముందును తను తాను చాలా తక్కువ వానిగా భావించుకుంటున్నాడు. తన సేవకుడిగా కూడా పనికి రానని అంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సేవకుడిగా ఉండటానికి కూడా తను పనికిరాని అంటున్నాడు. అంతేకాదు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క చెప్పుల వారని ఇప్పటానికి కూడా నేను పని చేయను.
అని, నేను బానిస కంటే తక్కువ వాడినని తను తాను చాలా మరి తగ్గించుకున్నట్లుగా ఇక్కడ లేఖనములో మనము చూస్తూ ఉన్నాము. యోహాను గారు బాప్తిస్మిచ్చి యోహాను గారు తనను తాను గొప్పగా చెప్పుకోలేదు కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మహిమను బయలుపరచడానికి వచ్చినట్లుగా ఇక్కడ మనం వాక్య భాగం చూస్తున్నాం. ఆయన బాప్తీసము నీటి బాప్తీసం అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి ఇచ్చే బాప్తీసము ఎలాంటిదంటే అండి, పరిశుద్ధాత్మలో బాప్తీసం ఇస్తాడని చెప్పటం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిచర్య ఎంత గొప్పదో చెప్పకనే చెప్తున్నట్లుగా ఈ యొక్క వచనం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక మనం చూసినట్లయితే బాప్తిస్మిచ్చి యోహాను యొక్క వినయాన్ని, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని ఇక్కడ మనకి కనపరుస్తున్నట్లుగా చూస్తున్నాం. ఆయన రాక ద్వారా దేవుని రక్షణ ప్రణాళికను ఎలాగా బయలుపరచబడుతుందో ఇక్కడ మనకి స్పష్టంగా తెలియజేసినట్లుగా కనబడుతుంది. అటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకను ప్రకటిస్తూ ఆయన ఎవరంటండి, ఆయనకు ముందుగా వచ్చిన వాడిగా కనబడుతూ ఉన్నారు. ఆయన ఎలాంటి వాడో మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి వల్ల లోకము ఎలాంటి మరి పాప క్షమాపణ పొందుకుంటారో అలాంటి విషయాన్ని గురించి మారు మనసు విషయమైన బాప్తీసం ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తు వారిని హెచ్చిస్తూ మరి యోహాను గారు మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నాం. బాప్తిస్మిచ్చి యోహాను ఎవరు అని మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారి కంటే ముందుగా ఆయన ప్రభు మార్గాన్ని సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయడని, అరణ్యములో కేక వేయించడం ఒకటి శబ్దం వంటి వాడని ఈయన ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడినట్లుగా కూడా మనం చూస్తున్నాం. అటువంటి బాప్తిస్మిచ్చి యోహాను గారు ప్రభువైన యేసుక్రీస్తు వారి ముందు బానిస కంటే తాను తక్కువ వాడినని చెప్పుకొంచు దేవుని హెచ్చించినట్లుగా ఇక్కడ లేఖనం ద్వారా మనకి తెలియపరచబడుతుంది. కాబట్టి వాక్యమే మనతో మాట్లాడుతుంది. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, మరి తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడునని లేఖనం తెలియపరచినట్లుగా బాప్తిస్మిచ్చి యోహాను గారు మరి ఎవరి ముందైనా ఆయన మరి చక్కగా ఖండితంగా మాట్లాడగలిగేవాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి కూడా చక్కని సాక్ష్యాన్ని ఇస్తూ అనేకులకు నీటి బాప్తిస్మం ఇచ్చినట్లుగా మనము వారి పాపముల కొరకు వారి పాపములను ఒప్పుకుంటూ వారు పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తీసాన్ని ప్రకటిస్తూ అనేకులకు బాప్తీసం ఇచ్చినట్లుగా బాప్తీసం ఇచ్చి యోహాను గారిని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత స్థితిని ప్రతి ఒక్కరూ తెలుసుకుని ప్రభు కొరకు మనము సిద్ధపడాలని, ఆయన రాకడ కొరకు మనందరము కూడా సిద్ధపడి అనుదినము మారు మనసు అనేది పొందుతూ ఆయన సారూప్యంలోనికి వెళ్ళాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రము నాయనా ప్రభా, మీకు వందనాలు నాయనా. స్త్రీల కనిన వారిలో గొప్పవాడిగా పేరు పొందిన బాప్తిస్మమిచ్చి యోహాను కంటే యోహాను ప్రభువైన యేసుక్రీస్తు వారి ముందు తను తాను బానిస కంటే తక్కువగా తెలియపరుచుకున్నారు. ప్రభా, మేము కూడా అటువంటి వారమేనాయన, పురుగు వంటి వారము. అటువంటి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని గొప్ప రక్షణ ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. దినదినము మేము మారు మనసు పొందొచ్చు ప్రభా. మీ సన్నిధిలో ప్రభా మిమ్మల్ని హెచ్చిస్తూ మేము తగ్గించబడుతూ మీ నామాన్ని గణపరిచే కృప మాకు అనుగ్రహించమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము మా తండ్రి. ఆమేన్. ఆమేన్.